అందరికీ హాయ్ అండి. బియ్యం పిండితో పని లేకుండా మినపప్పుతో జంతికలు ఎలా చేయాలో చూద్దామండి. కప్పు మినప్పప్పుని 4 గంటల పాటు నానబెట్టి తీసుకుంటున్నానండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందామండి. ఒకసారి మళ్ళీ స్పూన్తో అంతా కదిపేసి మినపప్పు నానబెట్టిన నీళ్ళని వేసుకుంటూ ఇలా మెత్తగా క్రీములాగా రుబ్బుకోవాలండి. మనం బియ్యం పిండి వాడకుండా మంచిగా హెల్తీగా ఒక పిండి వంట చేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ నేను జొన్న పిండిని తీసుకున్నానండి. మంచిగా జల్లించి తీసుకోవాలండి. ఒక పెద్ద గిన్నెలో మినపపిండిని వేసి ఇక్కడ నేను 2 కప్పుల వరకు జొన్న పిండిని వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను వాము కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కారము వేసుకొని పిండిని కలుపుకోవాలండి. మనం ఇందులో బియ్యం పిండి వేయట్లేదండి. అలాగే ఇంకా సగం కప్పు వరకు పిండి పడుతుంది నాకు. మొత్తం వేసి కలుపుకోవాలండి. మనం జొన్న పిండితోటే చేస్తున్నాం కాబట్టి షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చండి. కొన్ని నీళ్ళతో పిండిని ఇలా తడుపుకుందామండి. స్టవ్ పై గిన్నె పెట్టేసి కడాయిలో ఆయిల్ వేడి చేసుకుందామండి. ఇక్కడ నేనైతే చిన్న రంధ్రాలు ఉన్న బిళ్ళని తీసుకున్నానండి. ఈ మురుకుల గొట్టంలో పిండిని పెట్టేసుకుందామండి. క్యాప్ని గట్టిగా తిప్పుకోవాలండి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇప్పుడు నెమ్మదిగా ఆయిల్లో వత్తుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా చూసి వత్తుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండో వైపు కూడా తిప్పేసి మంచిగా వేగే వరకు తీసేసుకోవాలండి. ఈ జంతికలు ఆయిల్లో తొందరగా వేగిపోతాయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి. మినపప్పు నడుముకి చాలా బలం అండి. ఈ జొన్న పిండి మినపప్పు 2 ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూసారు కదండి, మినపప్పు జొన్న పిండితో జంతికలు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. బాయ్ అండి.